నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. టీవీ5కి సంబంధించినటువంటి ఒక అధినేత బిఆర్ నాయుడు గారు ఎప్పుడైతే టీటీడీకి సంబంధించి చైర్మన్ అయ్యారో అయిన దగ్గర నుంచి కూడా సాక్షి పూర్తిగా తప్పుడు ప్రచారాలు, తప్పుడు వార్తలు రాస్తూ వస్తుంది, చెప్తూ వస్తుంది. సో ఇవన్నీ తీసి పక్కన పెడితే ఏదైతే తిరుమలకు సంబంధించినటువంటి భక్తుల్లో కూడా భయాందోళనలు రేకెత్తేలాగా సాక్షి వార్తలు కావచ్చు, సాక్షి చెప్తున్నటువంటి ఒక పేపర్లో ప్రకటించేటువంటి ఒక ప్రసారాలు మనం చూస్తున్నాం. అది ఇవన్నీ పక్కన పెడితే ఏదైతే టీవీ5 అధినేత అయినటువంటి బిఆర్ నాయుడు గారు వాస్తవానికి తిరుమలలో నిజంగా ఆయన ఒక అక్రమాలు చేస్తున్నారా, దోపిడీలు చేస్తున్నారా అంటే మీరు ఏం చెప్తారు? అదే కాకుండా అక్కడ తిరుమలలో రద్దీ ఎక్కువైపోయి జనాలు తొక్కిసలాట జరుగుతుంది అని చెప్పి వార్తలు ఎంతవరకు నిజం ఉంది? ఎందుకని 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు? ఈ నెలకు సంబంధించి ఏదైతే 10వ తారీఖు 14వ తారీఖుల్లో వేసినటువంటి ఒక వార్తలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే కదండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా హిందూ మతాల మీద, ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం మీద వీళ్ళు ఎలాంటి ప్రచారాలు చేస్తున్నారు, భక్తుల పట్ల వీళ్ళు ఎంత వివక్ష చూపిస్తున్నారు. ఆయన ఉన్నప్పుడు ఏం చేశారు? వెంకటేశ్వర స్వామి 7 కొండలు ఎందుకు అవసరం లేదు, ఏదో 2-3 కొండలు చాలు, మిగతావన్నీ కూడా అన్ని మత ప్రచారానికి ఉపయోగించుకోవాలి అని చాలా ఘోరంగా. మరి ఆయన ఏ విధంగా మరణించారు అనేది ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా చెప్పుకుంటారు. అంటే భగవంతునితో పెట్టుకోకూడదు, భగవంతుని కోపానికి మనం లోను కాకూడదు. ఇక్కడ హిందూ మతం, హిందూ సాంప్రదాయం, అదేవిధంగా ఇక్కడ భక్తులు, ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు. అంటే నిజంగా ఈ రోజున బిఆర్ నాయుడు గారు ఆ ఉద్యోగం చేపట్టిన దగ్గర నుంచి ఆయన ఎంత భక్తి శ్రద్ధలతో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. కాఫీ కానీ టీ కానీ కూడా తన డబ్బులతోనే ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఎక్కడా కూడా ఆ ఉద్యోగరీత్యా తనకున్న సదుపాయాలని, సౌకర్యాలను ఉపయోగించుకోవట్లేదు అనేది పదే పదే మనం వింటూ ఉన్నాం. కానీ ఈ రోజును చూస్తూ ఉంటే, ఈ రోజున ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడితేనే వీళ్ళు నోటీసులు ఇచ్చారా అంటే బిఆర్ నాయుడు గారు చాలా ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఎందుకంటే భక్తుల పట్ల మనం ఎంత గౌరవంగా ఉండాలి, వాళ్ళు ఎంత దీక్షతో అక్కడికి వస్తారు, ఎంత గొప్పగా భగవంతుని పట్ల నమ్మకంతో వాళ్ళు అక్కడికి వస్తున్నారు అనేది వాళ్ళ మీద మనం ఏ విధంగా ఇవన్నీ కూడా వాళ్ళ మీద దెబ్బ పడతాయి అనేది మనం చూసాం. కానీ గతంలో అమరావతి మీద, ఆంధ్ర రాష్ట్రం మీద, మరి లోకేష్ గారి తన మీద కూడా ఎంత ఘోరంగా రాశారు. చిన్నబాబుకి చిరుతిళ్ళకి అనేది మరి దాని మీద నారా లోకేష్ గారు కూడా కోర్టులో కేసేశారు. అమరావతి రైతులు, మహిళలు, మరి ఆంధ్ర రాష్ట్ర మహిళలు చాలా మంది ఎన్ని ప్రదేశాల్లో వీళ్ళ మీద కేసులు పెట్టారో చూసాం. అయినా భారతిరెడ్డి గారు మేము 1కి 10 సార్లు ఆలోచించి రాస్తాము సాక్షి ఛానల్లో అన్నదానికి అర్థం ఏంటంటే 1కి 10 సార్లు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మళ్ళీ చెప్పుకోవాలి ఈ మాట. 1కి 10 సార్లు ఏం ఆలోచించేస్తారు అంటే అక్కడ ఉన్న నిజాన్ని అబద్ధంగా మార్చి రాయటమే మీ ప్రయత్నమా? అదే కనిపిస్తుంది ఈ రోజున. ఎందుకు ఈ రోజున ఇంతమంది ఇన్ని విధాలుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు? మరి దానికి మీరు ఏం చేస్తున్నారంటే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పర్యటించారు, ఎక్కడ వాళ్ళు వీడియో అక్కడ ప్లే చేశారనేది. ఈ రోజున చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానంలో లేని రద్దీని చూపిస్తూ వీళ్ళు ఎట్లాంటి వీడియోలు ప్లే చేశారు. మరి దాని మీద 10 కోట్ల రూపాయల జరిమానా వీళ్ళకి పరువు నష్టం దావా వేస్తూ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి వీళ్ళు ఇంకా మారతారా? ఈ విధంగానే వీళ్ళు కొనసాగిస్తారా అంటే మేము మారం, మా బుద్ధి ఇంతే అన్నట్లుగానే వాళ్ళ వ్యవహార శైలి. అంటే గతంలో ఇవన్నీ జరిగినా కూడా ఇప్పుడు మళ్ళీ ఇది చేశారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అక్కడ అన్యమత ప్రచారం, మరి గోశాల పట్ల వీళ్ళు చూపించింది, మరి అక్కడ భక్తుల పట్ల చూపించింది, ఫుడ్ ఆ ఫ్రీగా అక్కడ ఏదైతే మన మహాప్రసాదం అని చెప్పి స్వామివారిది ఎంతో ప్రేమతో భక్తులు భక్తి శ్రద్ధలతో తింటారో దాంట్లో కూడా కల్తీ. ఎక్కడ చూసినా నడకదారిని వెళ్లే వాళ్ళకు కూడా ప్రాణ భయంతో ఉండేటట్లుగా కర్రలు ఎంత ఘోరంగా ఉందంటే, అంటే పులి కర్ర చూసి వెళ్ళిపోయిద్దా? వీళ్ళు అక్కడ రక్షణ కల్పించాలి, అవి ఎక్కడున్నాయని చెప్పి సీసీ కెమెరాలు పెట్టి ఆ బోన్లు ఏర్పాటు చేయాలి. అట్లాంటివి వదిలేసి భక్తులు కర్రలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. మళ్ళీ కర్రలకు కూడా డబ్బులు అంటే అవి సబ్మిట్ చేస్తే అవి మళ్ళీ మనకు రీఫండ్ చేస్తామంటున్నారా? ఈ మధ్యలో వదిలేసే వాళ్ళు వదిలేస్తున్నారు. గందరగోళంగా ఉంది. మనం ఆ పరిస్థితులు అప్పుడు వెళ్తే కనుక ఖచ్చితంగా తెలుస్తుంది ఆ కర్రలు ఎందుకు ఇచ్చారనేది. కానీ ఎవరైతే అక్కడ ఆ భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి గతంలో చైర్మన్ గా చేశారో, మరి అన్నదమ్ములు ఇద్దరు కూడా, ఆయన అన్నదమ్ములు భూమన కరుణాకర్ రెడ్డి బ్రదర్ కూడా ఉన్నారు. ఆయన కూడా హిందువుల పట్ల, హిందూ సాంప్రదాయాల పట్ల, హిందువుల దేవతల పట్ల ఎంత నీచాతి నీచంగా బుక్స్ ప్రచురించారు. మరి ప్రపంచ సైతం దాన్ని బ్యాన్ చేసే విధంగా అంత నీచంగా వాళ్ళు అది ప్రచురించారనేది. ఇంక ఇట్లాంటి వ్యక్తులు ఏం చేస్తారు? సో శ్రీవారి లడ్డుకు సంబంధించి కూడా అపవిత్రం చేసి
పూర్తిగా లడ్డుని కల్తీ చేసేశారు. అసలు అది నెయ్యే కాదని చెప్పేసి పూర్తిగా సిట్ ఆధారాలు కూడా చూపించింది. ఇవే కాకుండా రోజా కావచ్చు, అదేవిధంగా ఈ మొన్న మధ్య చూసుకుంటే ఏదైతే విడుదల రజనీకి సంబంధించి కూడా తిరుమలకు సంబంధించినటువంటి ఒక లెటర్లు కూడా పూర్తిగా వాళ్ళు అమ్ముకున్నారని చెప్పేసి, అంటే స్వామివారిని కూడా పూర్తిగా అమ్మకానికి పెట్టారు. అదేవిధంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో తుడా నిధులు పూర్తిగా లిక్కర్ స్కామ్లో ఉపయోగించారని చెప్పి, సో ఇంత అక్రమాలు చేస్తున్నటువంటి వారు ఈ రోజు మళ్ళీ బిఆర్ నాయుడు గారు వచ్చి పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నటువంటి సమయంలో ఇలాంటి వార్తల్ని ఎలా చూడాలంటారు? అంటే మా పని ఇదే, మేము ఇలానే ప్రవర్తిస్తాం, అబద్ధాలే మాట్లాడతాం, అబద్ధాలే చెప్తాం, ప్రజలని అభూత కల్పనకి లోన్ చేస్తాం, అదే ధ్యేయంగా పెట్టుకుంది సాక్షి ఛానల్ మీడియా. మరి భారతిరెడ్డి గారు దీనికి మరి పూర్తిగా ఆవిడదే బాధ్యత. ఎప్పుడు సొంత ఇంటి ఆడపిల్లను మాట్లాడినప్పుడు ఆవిడ బయటకు రాలేదు, మరి ఆంధ్రప్రదేశ్ మహిళల్ని అమరావతి రైతులను అన్నప్పుడు బయటకు రాలేదు. ఈ రోజున సాక్షాత్తు ఇది హిందువుల పట్ల వాళ్ళ ఆత్మగౌరవానికి ఇది ప్రతీక, మరి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వాళ్ళ ఛానల్ ఆ విధంగా ప్రచురించడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే వీళ్ళకి ఎన్నిసార్లు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కోర్టు మొట్టికాయలు వేస్తుంది ప్రతి ఒక్క విషయంలో, మరి ఇప్పుడు కూడా కోర్టు మరి వాళ్ళ ఛానల్ పట్ల వాళ్ళ పేపర్ పట్ల ఏ విధంగా మొట్టికాయలు వేస్తుందో చూస్తాను. అయినా కూడా మా ప్రవర్తన మారదు, మేము ఈ విధంగానే ఉంటాం, మేము ఇలానే చేస్తాము, మా పని ఇదే అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మరి అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి ఏ విధంగా మైక్ పట్టుకొని మీరు మాట్లాడండి అప్పచెప్పాడో దీనికి కూడా అలానే అప్పచెప్పాడు. మీరు ఇట్లాంటి కథనాలే ప్రచురించండి, ఇలాంటివే పాత అయిన వీడియోలు ప్రచురించి చూపించి వాళ్ళందరినీ కూడా పక్కద్రోవ పట్టించండి. మరి ఎన్నోసార్లు భూమన కరుణాకర్ రెడ్డి మాటలు విన్నాం, నా మనుషులు 2000 మంది ఉన్నారు, 3000 మంది ఉన్నారు, మరి మా ఓటర్లో సపరేట్గా ఉన్నారు, వాళ్ళ మాటలన్నీ. అంటే వాళ్ళు ఎలాంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది మనకు అర్థం అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే బిఆర్ నాయుడు గారు కావచ్చు, ఆయన పైన చేస్తున్నటువంటి ఒక అసత్యాలు కావచ్చు, వీటిపైన ఇప్పుడైతే కేసు పరువు నష్టం దావా అయితే వేశారు. ఇది ఒకవేళ వాళ్ళ సమాధానం అంటే ఇక్కడ యజమాని అయినటువంటి యొక్క భారతిరెడ్డి గారికి వచ్చే నోటీసులు, అదేవిధంగా ఎవరైతే ప్రచురించారో ఆ యొక్క ఉద్యోగస్తులు కూడా వెళ్ళాయి. సో దీని మీద నిజంగా ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే రావాల్సి ఉంది. సో నిజంగా ఇస్తారా లేదా అంటే ఏం చెప్తారు? ఒకవేళ ఇవ్వకపోతే బిఆర్ నాయుడు గారు తదుపరి చర్యలు ఏం తీసుకోబోతున్నారు అంటే ఏం చెప్తారు? ఈసారి వాళ్ళు ఇవ్వాలి, ఇవ్వకపోతే చాలా కఠినమైన చర్యలు ఉంటాయని ఇప్పుడు చెప్తూ ఉన్నారు, మనం వింటున్నాం. ఎందుకంటే ఒకసారి కాదు 2 సార్లు కాదు, అంటే ఈ రోజున వదిలేసామంటే మళ్ళీ అదే తప్పు చేయడానికి వెనకాడరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కోర్టుకు విన్నవించుకోవాలి, ఇదిగో ఈ కారణాల వల్ల మేము వేసామనో, ఇదిగో ఇలాంటి మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందనో చెప్పాలి. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు, అది మీకు ఎలా వచ్చింది అనేది కూడా వాళ్ళు చెప్పాలి. మరి ఆ ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడా తెలియాలి. ఇన్ని విధాలుగా విచారణ జరిపి మరి దాంట్లో ఉన్న నిజానిజాలు బయటకు తీసి వాళ్ళు ఎందుకు ఇట్లాంటి అసత్య ప్రచారాన్ని ప్రచురిస్తున్నారో చెప్పి మరి ఆ 10 కోట్ల రూపాయలు జరిమానా కడతారా, మరి ఈ రోజు ఈ తప్పు క్షమించమని కోరుకుంటారా? మరి అవన్నీ కూడా దీన్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదని మాత్రం ఖచ్చితంగా నాయుడు గారు అయితే చెప్పారు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఎవరైతే వైఎస్ భారతిరెడ్డి గారు ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా లేదా, అదేవిధంగా సాక్షి యాజమాన్యం సంబంధించి వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా లేదా, ఇవ్వకపోతే ఇది ఏ స్థాయికి వెళ్తుందో చూద్దాం. మరి నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.